ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మన తెలుగు మాసమైనటువంటి వైశాఖ మాసంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వ్యక్తులు, శ్రవణ నక్షత్రం 4 పాదములలో జన్మించినటువంటి వ్యక్తులు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ మకర రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. అయితే ఈ చెప్పబోయేటువంటి ఈ ఫలితములన్నీ కూడాను ముఖ్యంగా ఈ వ్యక్తులకు సంబంధించినవి. ఈ రాశి వారికి ఈ మాసాంతం లోపల దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది. వివాహాది శుభకార్యాలకు కొద్దిగా అనుకూలమైనటువంటి కాలంగా ఈ మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి కొద్దిగా అధిక ప్రయత్నం కనుక చేస్తే వివాహాది శుభకార్యాలు సిద్ధించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. బంధువులు మిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. తద్వారా ఒక సంతోషకరమైనటువంటి యొక్క వాతావరణాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. సమాజంలో కూడా మీరు చేసేటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో, శుభవంతమైనటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో, తద్వారా ఒక గౌరవాన్ని కూడా మీ అంతా మీరు నిర్మించుకునేటువంటిది, అంటే సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా అధికంగా గోచరిస్తూ ఉన్నది. అందరికీ ఆదర్శవంతులుగా మీరు వ్యవహరిస్తారు. ప్రతి విషయంలో కూడాను మీ ఆలోచన ధోరణి, మీ వాగ్ధోరణి, మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మిగతా వాళ్ళందరూ కూడా చూసి నేర్చుకోవాలి, చాలా బాగా చేస్తున్నారు అనేటువంటి ఆదర్శప్రాయమైనటువంటి యొక్క పనులను చేయటము, ఆదర్శప్రాయమైనటువంటి ఉక్తులను చెప్పడం, అంటే ఇతరులకు సూక్తులను చెప్పడం కానివ్వండి, మంచి మాటలు చెప్పడం కానివ్వండి, ఈ విధమైనటువంటి వ్యవహారాల ద్వారా సమాజంలో గౌరవము, కుటుంబంలో గౌరవాన్ని పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కాస్త ఒత్తిడి పెరగడం వలన మానసిక ఒత్తిడి అనేటువంటిది కొద్దిగా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా కొంత ఆరోగ్యహీనత అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మనస్సుని దృఢంగా ఉంచుకోవడము, మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడము, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఈ మకర రాశి వారికి ముఖ్యంగా కావలసినటువంటి యొక్క అంశం. ఈ యొక్క మకర రాశి వారు నిత్యము ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటము, సూర్య నమస్కారం చేయడం ద్వారా వీరికి పరిపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం కలగటము, అంతేకాకుండా వీరికి కార్య విఘ్నాలన్నీ కూడా తొలగటము, కార్యజయం కలగటము, ధన ప్రాప్తి కూడా కలగటం అనేటువంటిది ఈ యొక్క సూర్యనారాయణమూర్తి అనుగ్రహం చేత కలుగుతుంది. కాబట్టి ఆదిత్య హృదయాన్ని నిత్యము పారాయణ చేసి తత్సంబంధమైనటువంటి శుభ ఫలితాలని పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం.